ఈ దివాళీకి వచ్చిన ఏ మూవీ కూడా నేను ఇంకా రివ్యూ చేయలేదు. సో ఫస్ట్ అనమాట తామా మూవీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను రివ్యూ. సో ఈ మూవీ రివ్యూ కూడా కొంచెం లేట్ అయింది, బట్ మూవీ చూడడానికి జరిగింది కాబట్టి ఎలా ఉందో చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ తామా మూవీ విషయానికి వచ్చేసి ఇట్స్ అ డీసెంట్ ఫిలిం అని చెప్పచ్చు. సో మొన్న చూసాం కదా లోకా. సో సేమ్ కాన్సెప్ట్ కాకపోతే డిఫరెంట్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ స్టోరీ లైన్ అనమాట. సో కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంటుంది, వ్యాంపైర్ కాన్సెప్ట్ కాబట్టి. మనం ఆల్రెడీ ట్రైలర్లో మీకు ఏ రేంజ్లో చూపించారో మూవీలో కూడా అదే రేంజ్ ఉంటాయన్నమాట. అండ్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే నిజంగా చాలా బాగున్నాయి. ముఖ్యంగా యానిమల్స్ సీజీఐ కానీ అండ్ విఎఫ్ఎక్స్ ఇలాంటివన్నీ చాలా బాగా యాడ్ చేశారనిపించింది. అండ్ ఇది ఓన్లీ ఒక మూవీ రివ్యూ కాదు, ఒక ఎమోషన్ లాగా ఉంటుంది అనమాట. స్టోరీ మొత్తం కాన్సెప్ట్ అనేది ఒక లవ్ కాన్సెప్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో హీరోయిన్ మధ్యలో ఉండే ప్రేమ అండ్ ఆ సన్నివేశాలన్నీ మామూలు రొమాంటిక్గా ఉండవు. అండ్ విలన్ కొంచెం వీక్గా చూపించారు ఈ మూవీలో, ఎందుకంటే మొత్తం కాన్సెప్ట్ హీరో అండ్ హీరోయిన్ మధ్యలో ఉంటుంది. సో ఇదొక డీసెంట్ లవ్ స్టోరీ, వ్యాంపైర్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అలాంటి కాన్సెప్ట్ ఇది. సో మధ్యలో వచ్చే ఒక క్యామియో క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఆ ఫైటింగ్ సీన్ అంతా. సో ఇంటర్వెల్కి ముందు వస్తుంది ఆ ఫైటింగ్ సీన్. సో అదైతే అస్సలు మిస్ అవ్వకండి మూవీలో కనుక మీరు ఒకవేళ మూవీకి వెళ్ళుంటే. అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ విషయంలో మేము వస్తే స్టోరీ డీటెయిలింగ్ అనమాట. స్టోరీ డీటెయిలింగ్ చాలా బాగుంది. అండ్ వేరే యూనివర్స్కి ఇది కనెక్టెడ్ కాబట్టి మంచి కనెక్షన్స్ అయితే బిల్డ్ చేస్తారు. యూనివర్స్ని అయితే చాలా బాగా ముందుకైతే తీసుకెళ్తున్నారు అనిపించింది. అండ్ ఈ మూవీలో రష్మిక మందన అండ్ కురల్ యాక్టింగ్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బెన్ స్ట్రోక్ అంకుల్ యాజ్ యూజువల్ బాగానే చేశాడు యాక్టింగ్, బట్ కొంచెం వీక్ క్యారెక్టరైజేషన్ అనిపించింది మూవీ మొత్తం. మిగతావన్నీ చాలా బాగున్నాయి. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ